హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. ఇవాళ నేను పూర్ణం బూర్లు పైన తోపు పలచగా రావడానికి ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను అనమాట. నేను చెప్పినట్టు ఫాలో అండి. పూర్ణాలు చాలా బాగా వస్తాయి, చీదదు. దానికోసం ఫస్ట్ నేను ఈ రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్స్ శనగపప్పు అయితే తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి తగినన్ని వాటర్ పోసి వీటిని ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ నేను గిన్నెతో పెట్టుకున్నాను అనమాట, పప్పు పొంగకుండా ఉంటుంది అని చెప్పేసి గిన్నెతో పెట్టాను కాబట్టి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకపెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా పలుకు అనేది లేకుండా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఈ వాటర్ అంతా పోయేలాగా స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాము. పెట్టుకుని బెల్లం కూడా పాకం పట్టుకోవాలి. ఈలోపు నేను రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్స్ పప్పు అయితే తీసుకున్నాను కదా, సేమ్ అదే కప్పుతో 2 కప్స్ బెల్లం తీసుకోవాలన్నమాట. ఈ కప్పుతో కప్పు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఫస్ట్ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందాం. అదే కప్పుతో 2 కప్స్ బెల్లం, సేమ్ ఇదే కప్పుతో 1/2 కప్పు కన్నా కొంచెము షుగర్ కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇది షుగర్. దీన్ని లేత పాకం వచ్చే వరకు మనం పాకం పట్టుకోవాలన్నమాట. నేను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తున్నాను గ్యాస్ కూడా. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మినపప్పు నానబెట్టింది కాదు, పచ్చి మినపప్పే, దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ మినపప్పు అయితే కనుక నేను గ్రైండ్ చేస్తున్నాను. అప్పుడు మనం తోపు కలుపుకునేటప్పుడు మనం అన్నీ కూడా ఒక క్వాంటిటీలో కలుపుకోవాలి. అది కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పి నేను ఒక 2 కప్స్ అయితే దీన్ని మినపసున్ను అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోయిందనమాట. ఈ మిక్సీ జార్లోది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. పప్పు కలుపుకున్నప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లో మనం వడకట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ కనుక దీన్ని వడకడితే ఏమవుతుందంటే మొత్తం వాటర్ అన్నది మొత్తం పోతుంది. ఆ వాటర్ని వేస్ట్ చేయొద్దు, వాటర్ని పారేయద్దు. దాంతో కనుక రసం కాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తాను. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మిగతా పప్పు కూడా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాం. చూడండి, పాకం కూడా ఈ విధంగా రావాలన్నమాట. చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు ఉంది కదా, దాన్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఊరినే గట్టి పడిపోతుంది అనమాట. ఇది బొబ్బట్లు కూడా చాలా బాగుంటుంది అనమాట. బొబ్బట్లు కూడా ఈ పూర్ణంతో చేస్తే పప్పు అంతా మొత్తం స్మాష్ అయిపోయింది కాబట్టి చాలా పలుచగా కూడా వస్తాయి. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉడకనిద్దాము. మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. 1 లీటర్న్నర నీళ్ళు అయితే తీసుకున్నాను. దీన్ని గ్యాస్ పై మీద పెట్టుకొని వాటర్ని కూడా కాచుకోవాలన్నమాట. అంటే గోరువెచ్చగా వచ్చే వరకు ఈ నీళ్లు హీట్ ఎక్కితే సరిపోతుంది. బియ్యం పిండి అనమాట. నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యం పిండి. బియ్యము కడిగి కొంచెం నానపోసి
కడిగిన తర్వాత దాన్ని ఆరబెట్టుకుని పిండి ఆడించుకోవాలన్నమాట. తడిపిండి కాదు, పొడిపిండి. బియ్యం అన్నది మొత్తం కూడా ఎండిపోవాలన్నమాట. ఇదిగోండి 2 గ్లాసులు బియ్యం పిండి, 4 గ్లాసులు మైదా పిండి. రెండు, 3, 4. సేమ్ ఇదే గ్లాస్తో 1 గ్లాసు ఇందాక మనం పిండి చేసుకున్నాం కదా, మినపప్పుని పౌడర్ లాగా చేసుకున్నాం కదా, అది 1 గ్లాస్ అన్నమాట. ఇవన్నిటినీ కూడా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది అన్నమాట. ఇప్పుడు మొత్తం కలిసాక కలుపుకుంటా ఈ గోరువెచ్చగా కాగిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఇందులో పోసుకోవాలన్నమాట. చూసుకుని మళ్ళీ కలుపుకుందాము. అందుకనే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలన్నమాట, కొంచెం మిగిలితే మిగులుతాయి. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని రాత్రంతా నాననివ్వాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి పూర్ణము ఇది అవుతుందన్నమాట. ఇప్పుడు మనం 1 స్పూను యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం ఇక్కడ వేయాలి, ఎక్కువ వేయకూడదు అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అంటే కొంచెం పౌడర్ లాగా అయిపోతుంది. వేసుకొని కలిపేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే కనుక గట్టి పడిపోతుంది. పూర్ణాలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఈలోపు ఆయిల్ కాగే లోపల మనం పూర్ణాన్ని ఉండలుగా అయితే చేసేసుకుందాం. గ్యాస్ కూడా వెలిగించేసుకుంటున్నాను. కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండల్లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. సోపు కూడా చూడండి చక్కగా ఇదైపోయింది అనమాట. ఇంకా దీంట్లో మన వాటర్ అన్నది ఎలాంటి కూడా యాడ్ చేసుకోకర్లేదు. నేను కొంచెం కొంచెం చేయికి పట్టే విధంగా కొంచెం కొంచెం తీసుకొని పూర్ణాలు వేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. వేసేసి దీన్ని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకొని, ఆయిల్ కూడా కాగిపోయింది. ఫస్ట్ కొంచెం ఉత్తి వేసుకుని చూద్దాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క పూర్ణం వేసేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేదటం కూడా చేయదవు ఈ బూరెలు. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకున్నామండి.
ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇలా హోల్ చేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. వేడివేడిగానే వేస్తే ఇది కరిగిపోతుంది కూడా నెయ్యి. సో ఆంధ్ర స్టైల్ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.